నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అంబటి రాంబాబు ఇప్పుడు ఈ పేరు చుట్టూనే సోషల్ మీడియా అంతా కూడా తిరుగుతుంది. కాదు, ఏపీ రాష్ట్ర రాజకీయ మొత్తం ఈ పేరు చుట్టూనే తిరుగుతుంది. ఎందుకు అంటే ఒక అడ్వకేట్ అయ్యుండి, మాజీ మంత్రి అయ్యుండి, ఒక మంచి పొజిషన్లో ఉండి సీఎం స్థాయి అంటే సీఎం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా, ఆయనకి మినిమం కామన్ సెన్స్ లేదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి అనడానికి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. మరి ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మీరేం చేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే? ఈయన్ని చూసి మరికొంతమంది మాట్లాడతారు కదా, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని. మరి అసలు ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని? అసలు అంబటి రాంబాబు ఈ మాటలు మాట్లాడడం వెనుక ఉన్నది ఎవరు? ఎవరైనా చెప్తే మాట్లాడారా, లేదంటే ఆయన కావాలని కోపగ్రుతుడై మాట్లాడారా అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంబటి రాంబాబు మాటల్ని ఎలా చూడాలి అంటారు? అసలు అంటే ఒకటి, మీరు దీన్ని అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెనక్కి వెళ్తే, అప్పటికి ఒక 4 రోజుల ముందు ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం బయటకు వచ్చింది. దాంట్లో సిట్ రిపోర్టు దాఖలు చేశారు. తర్వాత దాని మీద కేసు కూడా పెట్టారు 36 మంది మీద. అప్పుడు ఎప్పుడైతే దాంట్లో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని, ఏమంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రిపోర్ట్లో ఇక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ ఉంది, అంటే యానిమల్ ఫ్యాట్ కూడా కాదు, పంది కొవ్వు ఉంది అనే దానికి మాకు ఆధారాలు లభించలేదు అనేది ఇచ్చారు. అవును, ఆ ఒక్క ముక్కను పట్టుకుని అసలు ఏమీ జరగలేదు, నేరమే జరగలేదు, మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి దాడి మొదలెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, అలాగే జనసేన మీద. ఆ సమయంలో దాదాపు 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులని నిద్రపోయారు. కనీసం ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్లో అంతకుముందు 2004లో ఎన్డీడీబీకి పంపించినప్పుడు వాళ్ళే యానిమల్ ఫ్యాట్ కానీ, లేకపోతే వెజిటబుల్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్, అట్లాగే ఫిష్ ఆయిల్ ఇవి కల్తీ జరిగిందని అనుమానంగా ఉన్నాయని చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని కూడా చెప్పుకోలేకపోయారు. ఆ తర్వాత ఏమైందంటే 2 రోజుల తర్వాత నెమ్మదిగా మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ బయటకు వచ్చి దాని మీద ఎదురుదాడులు మొదలయ్యేటప్పటికి ఏమైంది, మళ్ళీ వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. ఆ టైంలో మళ్ళీ దాని నుంచి ఏ విధంగా డైవర్ట్ చేయాలనేది ఒకటి ఆలోచన చేసి అంబటి రాంబాబు గారి చేత అనిపించారు. కనీస పరిజ్ఞానం లేకుండా, ఎందుకు అన్నారు అనేది లేకుండా దానికి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మీకు ఒకటి, ఇక్కడ ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక తప్పు జరిగితే, అవతల వాడి దగ్గర నుంచి ఏదైనా మనకు నష్టం జరిగితే, ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం ఏం చేయాలా? చట్టబద్ధ పరిపాలన పాటించాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఎందుకంటే అందుట్లో పరిపాలించేది ఎవరు? ఎన్డీఏ కూటమి. చట్టబద్ధత పాలన ఉండాలి, అట్లాగే మానవ హక్కుల్ని రక్షించాలి, అలాగే న్యాయ ప్రక్రియకి వెళ్ళాలి. వీటిలో ఏమి చేయకుండా ఏం చేశారంటే ఎదురుదాడికి మొదలెట్టారు. మీరు ఇందాక అంటున్నారు ఏం చేశారని. ఏం చేశారంటే ఎదురుదాడి అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అసలు గతంలో బాబిలోనియాలో హమ్మురాబి చట్టం అంటారు దీన్ని. బాబిలోనియాలో 1792-1750 మధ్యలో ఒక రాజుగారు పరిపాలించాడు, హమ్మురాబి అనే రాజు. ఆయన ఒక చట్టం చేశాడు, అది మీకు రాతి స్తంభాల మీద కూడా చెక్కించాడు. ఏంటంటే కన్ను కాకపోతే, ఇప్పుడు ఎవడైతే ఆ పని చేశాడో ఎదుటాడికి కూడా కన్ను తీసేయటం, కాలు పోతే కాలు తీసేయటం. ఇది ఆ రోజు చట్టం. అది ఆ రోజున ఆ యుగంలో ఆ రాజులు కాబట్టి, వాళ్ళ నిరంకుశులు కాబట్టి నిరంకుశత్వంలో అది సరిపోయింది. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, చట్టబద్ధంగా ఉండాలి. ఇక్కడ మీరు ఆ హమ్మురాబి చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తామంటే కుదరదు. రెండోది ఏంటంటే, దీన్ని ఇంకొకటి స్వీయ న్యాయ ప్రక్రియ అంటారు. లించింగ్ అంటే మన కొట్టితే మనం కొట్టేయటం, వాడు మన ఏదైనా చేస్తే మనం చేసేయటం. ఇది ప్రజాస్వామ్యంలో కుదరదు. మీకు అవతల ఇవాళ రాజ్యాంగం జీవించే హక్కు కూడా వచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఇచ్చింది. ఎదుటివాడు ఏదన్నా చేస్తే దాన్ని మీరు చట్టబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప మీ అంతటా మీరే న్యాయ ప్రక్రియ, స్వీయ న్యాయ ప్రక్రియ లేకపోతే స్వీయ శిక్షా విధానం అమలు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు కంటికి కన్ను అనే విధానమే
తప్పు. ఏది an eye for an eye will make the whole world blind. అంటే కంటికి కన్ను అనే విధానం కనుక అమలు చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే ప్రపంచం మొత్తం అంధకారం అయిపోతుంది, అందులమయం అయిపోతుంది. ఎందుకంటే ఎవడు సగం మంది ఈ విధంగా అయిపోతారు కదా. ఇది గుర్తించాలి మనం. రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా పరిపాలించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, తనకి వ్యతిరేకంగా తనే ఆయుధాలు అందించాడు. మొట్టమొదట చేసింది అక్కడ ఏది ఒక దీన్ని ప్రభుత్వ కట్టడాన్ని కూలగొట్టి అక్కడి నుంచి నేను అరాచకం అనేది ఉంటుంది, నా పద్ధతి ఇలా ఉంటుందని చెప్పి ప్రజల్లో ఒక విధాన్ని తీసుకొచ్చారు. తర్వాత అమరావతి ఇష్యూ, అనేక ఇష్యూలు జరిగినాయి. తర్వాత అసెంబ్లీలో సాక్షాత్తు ఆ మాజీ ముఖ్యమంత్రి గారి భార్యను అవమానించినట్టు మాట్లాడితే ఈయన మెదలకుండా కూర్చుంటాం. అలాగే అనేక చోట్ల మహిళల మీద ఈ విధంగా మాట్లాడటం, వీళ్ళు దాడులు చేయటం, ఎవరో ఏదో ఆ పార్టీలో ఒక మాట అన్నారని చెప్పి పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడూ లేని విధంగా ఆఫీసుల మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు నోట్ చేసుకున్నారు. సార్ అంటే ప్రతి విషయం ప్రజలు ఏం జరుగుతుందో నోట్ చేసుకుని ఆఖరికి ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేసి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అబ్జర్వేషన్ మీరు ఒక నష్టం జరిగింది మనం పడ్డాము అంటే పడింది ఎప్పుడు చెడ్డ కాదు. అటువంటి మళ్ళా మీరు ఆయుధాలు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అప్పచెప్పకూడదు. ఎందుకంటే ఇవాళ మీకు 11 సీట్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన చాలా పార్టీ కూడా కాస్త నిస్త్రాణంగా ఉంది, నిస్తేజంగా ఉంది. ఇటువంటి సమయంలో వాళ్ళకి మైనస్ ఏంటి, తెలుగుదేశం పార్టీ కంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది, అంటే లక్షణం, సహజ లక్షణాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సహజ లక్షణం ఏంటంటే అరాచకం కాదు. దాని సహజ లక్షణం ఏంటంటే పార్టీ ఇది న్యాయంగా ఉండటం, అట్లాగే ఒక దీన్ని లీగల్గా ఫాలో అవటం, దేన్నైనా సరే ఒక పద్ధతిగా మాట్లాడటం, దేన్నన్నా ఒక ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పటం, వాళ్ళ సమస్యలు ఉంటే తీర్చటం, ఇటువంటి కార్యక్రమాలు అట్లా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఏంటంటే దాని డిఎన్ఏ కాంగ్రెస్ నుంచి వచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఇదివరకు అనేక ఇటువంటి గొడవలు, తర్వాత హైదరాబాద్లో అల్లర్లు జరిగినాయి. హైదరాబాద్లో దాదాపు మతకలహాల్లో 200 మందిని హత్య చేసిన విధానం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్నాయి. అంటే ఇక్కడ ఆయన వాళ్ళు చేయించాడా చేయలేదని కాదు, తెలుగుదేశం పార్టీ కొన్న ఇమేజ్ని దెబ్బ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీని కూడా దిగజార్చాలి. తెలుగుదేశం పార్టీ కూడా అరాచకానికి మద్దతు పలుకుతుంది అనే విధంగా తీసుకురావాలి. ఆ తీసుకురావాలనే ప్రక్రియలో భాగం ఈ విధంగా మాట్లాడితే రియాక్షన్ ఈ విధంగా వస్తుంది అనేది. మరి ఆ విధంగా రియాక్షన్ వచ్చిందంటే నష్టం ఎవరికి జరిగింది? ఆ నష్టం జరుగుతుందని తెలిసి కాబట్టే వాళ్ళ చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యారు. మళ్ళా ఎప్పుడూ లేదు. కాకపోతే ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి గొడవలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేసులు పెట్టిన పాపాలు పోలా. సార్ అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఒకటి, అంబటి రాంబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమి వాళ్ళకి కావచ్చు, ఒక అవగాహన ఉంది. ఆల్రెడీ కార్యకర్తలు పడి ఉన్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలకి రెచ్చిపోయి ఏదైనా విధ్వంసం సృష్టించే అవకాశాలు పొంచి ఉన్నాయని అర్థం చేసుకుని ముందే రియాక్ట్ అయ్యి ఉండుంటే ఈ రోజు ఇంతటి ప్రమాదం జరుగుండేది కదా. జోగి రమేష్ ఇంటి తగలబెట్టడం ఇది కూడా. కానీ అంత అయిపోయిన తర్వాత రియాక్ట్ అయ్యి ఇదంతా తప్పు, ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పడం వెనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. అవును, అంటే ఇన్స్టెంట్ గా పార్టీ పద్ధతులు అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ఏమి సమస్య వస్తుందో తెలియదు, వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వాలి. అటువంటిది మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సిన దాన్ని 2 రోజుల తర్వాత రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు లడ్డు విషయం కూడా అదే, 2 రోజుల తర్వాత రియాక్ట్ అవుతున్నారు, ముందు చెప్పలా. ఏదో పేపర్లో లడ్డూల విషయం అన్ని బయటకు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అట్లా కాకుండా అసలు ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూనే ఉంది సపోజ్, దాని వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు, జనసేన అగ్రనాయకులు, అట్లాగే బీజేపీ
ముగ్గురు కలిసి కూర్చుని ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చుని దీని మీద ఇది ఈ లడ్డు నకిలీ లడ్డు, కల్తీ లడ్డు కూడా కాదు, నకిలీ లడ్డు మీద 80% రసాయనాలతో తయారు చేసిన లడ్డు విషయంలో స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరన్నా? ఆ కోఆర్డినేషన్ ఎందుకు లేదు? ఆ కోఆర్డినేషన్ ఎందుకు ఏర్పడలా? అట్లాగే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, అంబటి రాంబాబు గారు అన్న వెంటనే అతను ఒక పనికిరాని వ్యక్తి, అతని మాటలకు విలువ ఇవ్వద్దు, అతని మీద కేసు పెడుతున్నాం, మీరు కూడా దాని మీద అవసరమైతే శాంతియుతంగా ధర్నాలు చేయండి, ప్రజలకు తెలియజేయండి, ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అర్హత ఉందా, ఇటువంటి పార్టీ రాజకీయాల్లో ఉండాలా అని చెప్పి మీరు ధర్నాలు చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ప్రజల్లోకి వెళ్ళేది. అవును సార్. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది ఏంటి? మీ అరాచకం వెళ్ళింది. అవును. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసిన పనులకి, 10 మంది చేసిన పనులకి పార్టీ మొత్తం ఇవాళ దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున మరి పార్టీ ఆఫీస్ మీద మీరు దాడి చేశారా అంటే అది తప్పని అన్నారు కదా జనం, అన్నారుగా. ఇవాళ మరి మీరు చేసిన దాన్ని కూడా తప్పు అంటారు కదా. ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు ఇక్కడ అందుట్లో పరిపాలన ఎవరిది అనేది గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన తెలుగుదేశం పార్టీది, కూటమిది. పరిపాలనలో ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిబద్ధతగా ఉండాలి, చాలా ఇది పార్టీకి నష్టం చేయకుండా ప్రభుత్వానికి నష్టం రాకుండా చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సిందేంటి? విధ్వంసం కాదు, వాళ్ళని మీ తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానం చేయాలి. ఓకే, రెండు పాలనలు ఈ రెండు ఒకే విధంగా ఉంది, ఏమీ తేడా లేదు. మా దగ్గర విధ్వంసం జరిగితే వాళ్ళు అదే పని చేస్తున్నారు, ఈ పార్టీ మా పార్టీ ఒకటే స్ట్రాటజీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రెండోది ఏంటి? ఈ గొడవలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉంది, విభజన. ఇప్పుడు ఇవాళ ఏం చేశారు? అక్కడ పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. సరే, ముగ్గురు 5 ఉన్నారు కదా ఎంపీలు గారు, వాళ్ళు ధర్నా చేశారు. చేసి నేషనల్ మీడియాకి ఏం చెప్పబోతున్నారు? ఏమి చెప్పాలని? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం డెవలప్ అవ్వదు, రాష్ట్రం డెవలప్ అవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదు. ఇది సిస్టమ్. దీంట్లో మీరు అది ఆ బ్రాడ్గా ఆలోచించకుండా షార్ట్ టెంపర్తో పనులు చేస్తే అది పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. ఇవాళ మీరు ఒక 11 లక్షలు 15 లక్షల కోట్లు మీకు ఏది హామీలు వచ్చినాయి. దాంట్లో దాదాపు 8.5 లక్షల కోట్లు 9 కోట్లు గ్రౌండ్ అయినాయి. మిగిలిన కూడా తొందరగా గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్ ఎక్కుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కొద్దిగా డెవలప్ అయ్యే దీంట్లో ఉంది. ఈ సమయంలో ఇటువంటివి వస్తే మీరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకుని, ఒకళ్ళ మీద వాళ్ళ కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే ఇటువంటి చర్యలు వల్ల నష్టం ఎవడో జరుగుతుంది, పార్టీకి జరుగుతుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా పార్టీ ఆ రోజునే చెప్పాలి. ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నాడో, ఆయన ఏం చేశాడు? అనేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఈవెన్ కోర్టుకు వెళ్ళి జడ్జి ముందే క్షమాపణ చెప్పండి, నేను తప్పు అన్నానండి. కానీ ఆయన ఏం కావాలనుకున్నా జరిగిందిగా. అందులో సక్సెస్, టార్గెట్ ఎట్టైనా అయిపోయాడు, టార్గెట్ రీచ్డ్. అది దాని తర్వాత ఏం చేశారు? జోగి రమేష్ గారు మొదలెట్టాడు మళ్ళీ. అంటే ఇక్కడ అర్థం కావట్లేదా? స్ట్రాటజీ అర్థం కావట్లేదా? స్ట్రాటజీ అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? ఈ విధంగా చేసుకుంటా వెళ్తే ఈ పార్టీ ఆ పార్టీ ఒకటే అనుకుంటే ప్రజలు, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ తగ్గిపోతే ప్రజలు ఎటైనా ఓటేయచ్చు రేపు. అంటే మీరు ఇదంతా చెప్పిన తర్వాత వింటే స్ట్రాటజీ అర్థం కావట్లేదు అనే క్వశ్చన్ కార్యకర్తలకు అర్థం కావట్లేదు, లేదంటే ప్రభుత్వానికి లేటుగా అర్థమైందా? ఇప్పుడు కార్యకర్తలకు ఎప్పుడు అర్థం కాదమ్మా, ప్రభుత్వం. ఎందుకంటే కార్యకర్తలు ఎప్పుడు కూడా నాయకులు డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇవాళ నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, ఆ కలిశెట్టి అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ మాట్లాడారు ఇటు చేయొద్దని. ఈ మాట అప్పుడే మాట్లాడాలి, ఈ మాట అప్పుడే మాట్లాడి మీరు ఆ పనులు చేయొద్దు, మన ప్రభుత్వం ఇటు తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా శిక్షిద్దాం, ఏం పర్లా, నువ్వు పడినందు వల్ల ఏమవలా. ఒక మాట అన్నందుకు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని ఒక మాట అన్నందుకు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఫలితం వచ్చింది, అక్కడ దొరికింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేరు, ప్రజలకి ఏం తెలియదు అనుకుంటాం, మన పొరపాటు, మన భ్రమ. అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ ఇటువంటి కొద్దిమంది గ్యాంగ్ వలన, ఇటువంటి లించింగ్ పద్ధతుల వలన
ఏమవుతుందంటే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అటువంటిది, డిఎన్ఏ అటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అనేది అరాచకం కాదు. అరాచకం సృష్టించడం అనేది ఆ పార్టీ ఎప్పుడూ లేదు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అధికారంలోకి 83లో వచ్చిన తర్వాత హైదరాబాద్లో మత కలహాలు అనేవి లేకుండా పోయినాయి. అవును సార్. ఆ మత కలహాలు లేకుండా పోవడం వల్లనే హైదరాబాద్ ఇవాళ ఇంత డెవలప్ అయింది. అప్పటి నుంచి అవును. హైదరాబాద్ రియల్ డెవలప్మెంట్ ఎప్పుడంటే 85 తర్వాతే మొదలైంది. ఇది ఇప్పటికీ ఏపీలో కొనసాగుతుంది. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు షార్ట్ టెంపర్గా మనం ఏదో చేసేస్తున్నాం, మనం ఏదో అనుకుంటే మరి ఈ వీళ్ళు అందరూ మాబ్ మెంటాలిటీలో ఒక 100 మంది కలిసి వచ్చి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం కాకుండా, ఇవాళ మీరు 100 మంది వస్తారు, మీలో ఒకళ్ళు ఎవరైనా ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. వాళ్ళు వైసీపీ వాళ్ళే వచ్చారు, సపోజ్ వైసీపీ వాళ్ళు కాదు, ఎవరో గోండా వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు చేసిన దానికి మాబ్ మొత్తం ఇది బాధ్యత అవుతుంది కదా. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు సార్. గతంలో రోజా గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అది అందరికీ తెలుసు. పేర్నేని నాని, అంబటి రాంబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద కూడా అసభ్యంగా మాట్లాడిన రోజున ఇదే కార్యకర్తలు ఇలాంటి దాడులకు ఎప్పుడు పాల్పడలేదు. కానీ అంత ఓపికగా, అలాంటి సిచ్యువేషన్ లో ఎంత ఓపికగా ఉన్న కార్యకర్తలు ఈ రోజు ఈ విధంగా రెచ్చిపోయారంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుందని అనిపిస్తుంది. డెఫినెట్ గా తేడా జరుగుతుంది. ఇది దీని మీద పార్టీ కూడా డైరెక్షన్ ఇవ్వాలి, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే తెలుగుదేశంలో మీకు ఈ మధ్యలో ఏంటంటే శిక్షణా తరగతులు నిర్వహించిన అదేదో నామకే వాసి జరుగుతుంది తప్ప అసలు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ఏంటి, మనం ఏ విధంగా చేసాం, గతంలో ఏం చేసాం, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినాయి, ఎప్పుడు మనం ఏ విధంగా చేసాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఇవన్నీ చెప్పకుండా ఎవరికాళ్ళు రావటం, ఒక ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవటం. ఉపన్యాసాలు కాదు కావాల్సింది, అక్కడ శిక్షణ. శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక టీచర్ ఎట్లా చెప్తాడో ఆ విధంగా వాళ్ళకి ఇది మనం చూపించగలగాలి. మనం ఏంటి, మన లైన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియగలగాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, శిక్షణా తరగతులు కూడా ఒక శిక్షణ లేని విధంగా జరుగుతుంది. ఏంటంటే ఒక ఊసుబాక ఉపన్యాసాలని బయట అయిని అక్కడ అయిని వాళ్ళు ఏమింటారు, అట్లాగా కాకుండా ఒక దీనికి ఒక నైతిక ప్రవర్తన అంటే ఏంటి, ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదంటే తెలుగుదేశం పార్టీ అంటే నాయకులే కాదు కార్యకర్తలు కూడా ప్రజలకి అభిమాన పాత్రలు అవ్వాలి, ప్రజలకు వీళ్ళ గౌరవప్రదంగా ఉండాలి, ప్రజల్లో వీళ్ళు అనేది ఉండాలి, అది ఉండాలి. అంతేగాని గోండాల్లాగా ఏదో ఆ టైంలో మనం ఇచ్చేసే విధంగా, వాళ్ళు బూతులు తిడితే మనం కూడా తిడదామనే విధంగా, ఆ విధంగా ఉండటం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ లాగానే ఉండాలి. అంతేగాని ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అవడానికి మాత్రం ట్రై చేయకూడదు, చేయకుండా ఉండటం మంచిది. అదే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు కదా, నేను మీటింగ్ లో అదే చెప్పారు, నేనే మాట్లాడాలని మీరు ఎందుకు మాట్లాడట్లేదు. అదే ఏం జరుగుతుంది, కూటమిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు మాట్లాడతలా? దాంట్లో ఇప్పుడు మీరు సిట్ రిపోర్ట్ చూస్తే 5 నిమిషాలు చెప్పచ్చు ఎవరైనా సరే, ఈ రిపోర్ట్లో ఇది ఉందని చెప్పచ్చు. వాళ్ళు 2 రోజులు మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారంటే ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, అసలు వీళ్ళ ఇదేంటి, లేకపోతే వీళ్ళకి ఏమైనా స్వేచ్ఛా స్వాతంత్రం లేదా, మాట్లాడటానికి ఇవ్వట్లేదా, అది ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.